విశాఖ నగరంలోని పెందుర్తి పరిధిలో ఇటీవల మహిళలను లక్ష్యంగా చేసుకుని జరిగిన వరుస చైన్ స్నాచింగ్ ఘటనలను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో పాల్గొన్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 85 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు 14 లక్షల రూపాయలు ఉంటుందని ఏసీపీ క్రైమ్స్ జి భవ్యారెడ్డి వెల్లడించారు. పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పద్మావతి నగర్కు చెందిన రిటైర్డ్ టీచర్ దువ్వాకుల లక్ష్మీకుమారి బ్యాంకు పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని 2 తులాల బంగారు చైన్ను లాక్కొని బైక్ పై పరారైనట్టు తెలిపారు. అలాగే శ్రీనివాస నగర్కు చెందిన ఆకిల్లా అనురాధ మెడలోని 39 గ్రాముల పుస్తల తాడును వినాయకుని ఆలయం సమీపంలో దుండగులు అపహరించుకున్నాడని తెలిపారు. మరో ఘటనలో పోతిన నీతు అనే మహిళ మెడలోని బంగారు పుస్తల తాడును హెల్మెట్ ధరించిన వ్యక్తి లాక్కొని పారిపోయినట్లు వివరించారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసి శంకబ్రత బాక్షి ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించారు. మొదటి కేసులో సింహాచలం జంగాల కాలనీకి చెందిన బల్లా హరీష్ ను అరెస్ట్ చేయగా మరో 2 కేసుల్లో విజయనగరం జిల్లా గుర్ల మండలం చింతలపేట గ్రామానికి చెందిన పతివాడ గోవిందరావును అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి చోరీ చేసిన బంగారు ఆభరణాలను రికవరీ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసులను వేగంగా ఛేదించిన సీఐఎం చంద్రమౌళి, ఎస్ఐ విజయ్ కుమార్ సహా పోలీస్ సిబ్బందిని అధికారులు అభినందించారు. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. సో మనకి 3 స్నాచింగ్ కేసుల్లో చాలా ఎక్సలెంట్ టీం వర్క్తో మనము అతి తక్కువ సమయంలో ఛేదించినాము. వివరాలకు వెళ్తే 25/2026 మనము క్రైమ్ నంబర్ 195/26 అనే ఒక క్రైమ్ నంబర్ స్నాచింగ్ కేసును నమోదు చేయడం జరిగింది. ఇందులో సింహపురి కాలనీలో పద్మావతి నగర్లో ఒక లేడీ సుమారుగా మార్నింగ్ 11 గంటల సమయంలో బ్యాంకుకి వెళ్ళి తిరిగి వచ్చే టైంలో అరౌండ్ BRTS రోడ్ దగ్గరికి వచ్చేసరికి అంటే మధ్యాహ్నం 12:50 ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలో ఉన్న చైన్ 2 తులాల ఉన్న చైన్ లాక్కొని పారిపోయాడు. సో వెంటనే మన టీమ్స్ ఫామ్ చేసి వెస్ట్ సిఐ గారు చంద్రమౌళి గారు మరియు ఆయన టీమ్ విజయ్ కుమార్ ఎస్ఐ గారి టీం ఆధ్వర్యంలో మనం తక్కువ టైంలోనే బల్లా హరీష్ అనే ఒక ముద్దాయిని మనము ఛేదించడం జరిగింది. అలాగే ఇంకొక ఓల్డ్ స్నాచింగ్ కేసు అంటే 195/26 క్రైమ్ నంబర్, అలాగే 197/26, 114/26 2 క్రైమ్ నంబర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇందులో శ్రీనివాస్ నగర్ లో ఒక లేడీ నైట్ అరౌండ్ 7 o'clockకి బాజీ జంక్షన్ లో ఉన్న ఒక హాస్పిటల్లో తను ట్రీట్మెంట్ తీసుకొని రాత్రి అరౌండ్ 9:30కి అలాగే ఆవిడ ఒంటరిగా వెళ్ళే సమయానికి ఒక గుర్తు తెలియని వ్యక్తి 39 గ్రామ్స్ ఒకవేళ వెయిట్ ఒక చైన్ ని ఆవిడ మెడలో నుంచి లాక్కోవడం జరిగింది. అదే ముద్దాయి 114/26 అనే క్రైమ్ నంబర్ లో సేమ్ శ్రీనివాస్ నగర్ లో సేమ్ టైం అరౌండ్ నైట్ 8:45 PM ఇండియన్ ఆప్టికల్ షాప్ లో పనిచేస్తున్న ఒక మహిళ నడుచుకుంటూ వెళ్లే టైంలో ఆవిడ మెడలో నుంచి కూడా సుమారుగా 22 గ్రాముల వెయిట్ గల చైన్ ని లాక్కోవడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఈ 3 స్నాచింగ్ కేసులో మనం 2 ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. ఫస్ట్ ముద్దాయి వచ్చేసరికి బల్లా హరీష్ 28 years ఏజ్. ఇతను జంగాల్ కాలనీ ఓల్డ్ గోశాల దగ్గర సింహాచలం అనే దగ్గర అతన్ని పట్టుకోవడం జరిగింది. అలాగే రెండవ వ్యక్తి పతివాడ గోవిందరావు 32 సంవత్సరాలు ఉంటుంది ఇతనికి. ఇతను విజయనగరం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. సాధారణంగా స్నాచింగ్ కేసుల్లో ముద్దాయిలు దొరకడం చాలా వెరీ డిఫికల్ట్ టాస్క్. కానీ వీళ్ళు ఇమ్మీడియట్ గా టీమ్ వర్క్స్ తో టెక్నికల్ ఎవిడెన్స్ తో ఒక కోఆర్డినేటెడ్ అండ్ ఎఫర్ట్స్ తో మనకి సుమారుగా ఒక 14 members టీమ్ ఫామ్ చేశారు. డిఫరెంట్ రూట్స్ ఫాలో చేసి వాళ్ళ ట్రైల్ రన్ ప్యాటర్న్ ని గుర్తించి ఈ 2 ముద్దాయిల్ని మనం రిమాండ్ కూడా పంపించడం జరిగింది. సో మన డీసీపీ క్రైమ్స్ లతా మాధురి మేడం అలాగే మన కమిషనర్ బాక్షి సార్
ఈ టీమ్ ని వెరీ ఎక్సలెంట్ వర్క్ చేశారని చెప్పి వీళ్ళకి కూడా కంగ్రాచులేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళు టార్గెట్ చేసేది ఒంటరిగా వెళ్ళే, అంటే వితౌట్ ఎనీ ప్రాపర్ కంపానియన్ గా ఒంటరిగా వెళ్ళి ఏదైనా జ్యువెలరీ షాప్ లో నుంచి రాగానా, లేకపోతే ఈ బ్యాంక్ దగ్గర కాచుకోవడం అలాంటివి చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఉమెన్ కొంచెం అలర్ట్ గా కేర్ఫుల్ గా వాళ్ళు మూమెంట్స్, సస్పిషియస్ మూమెంట్స్ ఎవరైనా మెయిన్ గా ఈ బైక్ లోనే వచ్చి వీళ్ళు స్నాచింగ్ చేస్తున్నారు. సో ఏదైనా సస్పిషియస్ గా స్లోగా మన దగ్గరకు వచ్చి మూమెంట్ లో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవడం చేయాలి. అలాగే ఈ జ్యువెలరీ షాప్స్ అసోసియేషన్స్ కానీ షాప్ ఓనర్స్ వీళ్ళు కూడా ఏదైనా సస్పిషియస్ యాక్టివిటీ ఎవరైనా మెయిన్ గా ఒక రెక్కీ లాంటి మూమెంట్ కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళు వాళ్ళ సస్పిషియస్ యాక్టివిటీ ఉంటే వెంటనే మనకి 112 కాల్ చేసి డైల్ చేస్తే మనము వెంటనే అక్కడ ఉన్న ఇంటర్సెప్షన్ టీమ్స్ మనం పంపించడం జరుగుతుంది. బట్ ఫైనల్ గా ఫస్ట్ మనం కేర్ఫుల్ గా ఉండడం కూడా చూసుకోవాలి. బికాస్ వాళ్ళు మెయిన్ గా ఓల్డ్ ఉమెన్ లేదా సింగిల్ ఉమెన్ ని టార్గెట్ చేస్తున్నారు. సో ఏదైనా స్కార్ఫ్ తో కప్పుకోవడం అనేది కూడా చేసుకుంటే చాలా మంచిది. అండ్ అలాగే ఇప్పుడు సమ్మర్ టైంలో కూడా ఈ లాక్డ్ హౌసెస్ లాక్స్ స్ట్రాంగ్ గా ఉంటున్నాయి కానీ డోర్స్ చాలా వీక్ గా ఉంటున్నాయి. సో హ్యాండిల్ తో సహా వీళ్ళు బ్రేక్ చేసేసి వెళ్ళిపోతున్నారు. సో ఖచ్చితంగా మీ ఎవరైనా వెకేషన్ కి అట్లా వెళ్తున్నారంటే నేబర్స్ కి ఇన్ఫార్మ్ చేయడం, లేకపోతే మనకి పోలీస్ కూడా ఇన్ఫార్మ్ చేస్తే మనకి LHS-MS యాప్ కూడా ఉంది, అది డౌన్లోడ్ చేసుకొని అడ్వాన్స్ గా ఇన్ఫార్మ్ చేస్తే మేము ఆ ఏరియాకి బీట్స్ అలాగే పాట్రోలింగ్ మేము చెక్ చేయడం కూడా జరుగుతుంది. సో ప్రివెన్షన్ ఈజ్ మచ్ బెటర్ దెన్ క్యూర్. అండ్ ఇండివిజువల్ గా కూడా ఖచ్చితంగా దే హ్యావ్ టు టేక్ స్పెషల్ కేర్ అండ్ ప్రొటెక్ట్ దెమ్సెల్స్ ఫస్ట్. ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ కంట్రోల్ రూమ్ కి మాకు ప్రొవైడ్ చేస్తే మేము ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది.